నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ చూసినప్పుడు తానేదో ప్రజలకు చేసేస్తున్నట్టుగా, ప్రతిపక్షాలు ఆపేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకుంటూ యథావిధిగానే మీడియాని, ప్రతిపక్షాన్ని దూషిస్తూ, ఇక పవన్ కళ్యాణ్ గారిని అయితే మొన్నటిదాకా పెళ్ళిళ్ళు అనేవాడు, ఇప్పుడు అది తగ్గించి ఇంకో అంశం, ఇక్కడ బరిలెక్కకు వచ్చిన నోట్లు కూడా రాలేదని హ్యావింగ్ చేస్తూ క్రిటిసైజ్ చేశాడు. అసలు పోటీ చేయకుండా పారిపోయినాడు అవి క్రిటిసైజ్ చేసినాడు అసలు తెలంగాణలో. సో ఎలా చూడాలండి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు, కానీ అది చూడడానికి అది గాంభీర్యంలా కనిపించట్లేదు. మీ అభిప్రాయం ఏంటి? ఆయన చెప్పినట్టుగానే నిజంగానే ప్రతిపక్షాలు పాపం ఆయన చేస్తున్న మంచిని తొక్కేసే అంటారా? ఈరోజు ఆయన మీద వస్తున్న వ్యతిరేకత నిజం కాదంటారా? ఇదంతా సృష్టించబడింది అంటారా మీడియా ద్వారా? అన్న మీరేమంటారు? మరి చాలా పాలిష్డ్గా ప్రశ్న అడిగావు సుబ్బు. ఆయన నిన్న ప్రసంగం అంతా కూడా ఆయన చాలా అద్భుతమైన, అమోఘమైన, బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తుంటే దాన్ని చూసి ఉక్రోషంతో, ఉడుకుమోతనంతో ప్రతిపక్షాల వాళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పని, ఏడుపు 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 అని చెప్పని ఒక 50 సార్లు ప్రస్తావించాడు ఆయన. ఆయన ఏమేం పథకాలు అమలుపరుస్తూ ఉన్నాడు, దానివల్ల ప్రజలకు ఏం లబ్ధి చేకూరుతూ ఉంది, దాన్ని చూసి ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి అని చెప్పని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్నాళ్ల పాటు ఎప్పుడైతే 2022 మార్చి 14 పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారు రాబోయే 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ప్రకటన చేశారు, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ ఏడుపు మొదలైంది. లిటరల్గా ఏడిపే. ఎందుకంటే 2019లో ఈ ప్రతిపక్షాల మధ్య, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల మధ్య ఓట్ల చీలిక అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లాభించింది. ఒక రకంగా మాట్లాడుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కన్సాలిడేట్ అయింది. ఆ రోజు సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని మార్జినలైజ్ చేసేయగలిగారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వ హనానికి పాల్పడి ఆయన్ని డైరెక్ట్గా ఈయనే ప్రెస్ మీట్ పెట్టి ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి, అంటే కనీసం కొంచెం పాలిష్డ్గా భార్యలని మాట వాడుకనలా, పెళ్ళాలు అని చెప్పని వాడి మారుస్తారు కార్లు మార్చినట్టు అని చెప్పని కొద్దిగా అవహేళన చేసే విధంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారు. తద్వారా తనకు అనుకూలంగా ఓట్లు పోలరైజేషన్ చేసుకోగలిగారు. ఇదే ఒరవడి కొనసాగిస్తా ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఈనాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఈ ప్రతిపక్షాల మధ్య ఐక్యత తీసుకు అడుగులు పడుతున్న సమాచారం ఆయనకు అందిందో అక్కడి నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని, మీడియా సంస్థలని దుష్ట చతుష్టయం అని చెప్పని, పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని చెప్పని, ఆ దత్తపుత్రుడి దగ్గర నుంచి ప్యాకేజ్ స్టార్ అని, ఆ ప్యాకేజ్ స్టార్ కూడా నిన్న ప్రసంగంలో నువ్వు పెళ్లిళ్ళ ప్రస్తావన తేలేదంటున్నావు, నిన్న ప్రసంగంలో కూడా మ్యారేజ్ స్టార్ అన్నాడు. మ్యారేజ్ స్టారా? ప్యాకేజ్ స్టారు, మ్యారేజ్ స్టార్ అన్నాడు. మరి ఈయన కూడా పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెళ్లి చేసుకున్నాడని అనుకుంటున్నాను నేను. ఆయన కూడా మ్యారేజ్ చేసుకున్నాడని అనుకుంటున్నాను. మరి చేసుకున్నాడో లేదో ఆయన చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా వివాహం చేసుకున్నాడు. దాన్ని ప్రతి సందర్భంలో ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి ఆయన వైవాహిక జీవితాన్ని పదే పదే ప్రస్తావించడం ద్వారా సమాజానికి వచ్చే లాభము లేదు, నష్టం లేదు. దానివల్ల ఆయన వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులకు ఆయన బాధ్యుడు. దానివల్ల సమాజానికి ఏం సంబంధం లేదు. అటువంటిది నిత్యం దాని గురించి ప్రస్తావిస్తున్నాడు. అంతకుమించి ఆయన గురించి ప్రస్తావించడానికి ఏముంది? ఆయనేమి వాళ్ళన్న కేంద్ర మంత్రిగా ఉన్న రోజు చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు కదా, ఆ కేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వనరులు దోచేలా, పవన్ కళ్యాణ్ గారు ఏమి టీవీలు, మీడియా సంస్థలు స్థాపించలా, ఊరికొక ప్యాలెస్ కట్టుకోలా, కాబట్టి వాటి గురించి ప్రస్తావించడానికి లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఏమి 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు లేవు, ఆయనకేమి జైలు జీవిత చరిత్ర లేదు, అందుకని ఆయన గురించి ప్రస్తావించడానికి ఏమి లేదు. కాబట్టి ఈ వైవాహిక జీవితం అనే దాన్ని ఒకదాన్ని పదే ప్రస్తావనకు తీసుకొచ్చి ఆయన హేళన చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలకి ఇవన్నీ లీస్ట్ బాధాడు. 17-18 కేసులోనే మిమ్మల్నే పట్టించుకోవాలి ప్రజలు. ఏ అవినీతి ఆరోపణ లేకుండా ఆయన రెక్కల కష్టంతో పార్టీ నడుపుకుంటుంటే, ఆయన తెలుగుదేశం పార్టీతోటి సైజుతోటి ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి అని చెప్పని ఈ 2 పార్టీల మధ్య సమన్వయంతో కనుక వాళ్ళు ఎన్నికలకు వెళ్తే రేపటి రోజున తమ అధికారానికి ముప్పు వస్తాయి అని చెప్పని అసలు ఏడుపు అక్కడి నుంచి మొదలవుతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రతిపక్షాలు ఏడుపు అని మాట్లాడుతున్నారు.